హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ట్రావెల్ విత్ సోను. చాలా రోజులు అవుతుందిగా అలా చిన్నగా ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసిన. ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి గద్వాల్లోని అలంపూర్ జోగులాంబ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. సో ఇక్కడ వచ్చేసి మనం అలంపూర్ జోగులాంబ మరియు సంగమేశ్వర ఆలయం రెండు కవర్ చేసుకున్నాము. సో నేను ఎట్లెట్లా చేస్తున్నానో మొత్తం మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మీకు కూడా నెక్స్ట్ టైం పోయినప్పుడు యూజ్ కానీ. సో నేను ఇక్కడ దాకా హైదరాబాద్ నుంచి అలంపూర్ జోగులాంబ రైల్వే స్టేషన్కి ఎలా వచ్చానో, మీరు ఎలా రావాలో నేను చూపిస్తా, చెప్తా, చూడండి. మనకు టెంపుల్ నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి జోగులాంబ రైల్వే స్టేషనే. సో మనకు జోగులాంబ రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ వచ్చేసి 8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇంకా 2 ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకు, ఒకటి గద్వాల్, ఇంకోటి కర్నూల్. గద్వాల్ నుంచి అయితే మనకు నియర్లీ ఒక 60 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అదే కర్నూలు నుంచి అయితే మనకు ఒక 30 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో మీరు హైదరాబాద్ నుంచి రావాలని అనుకుంటే నా ఒక బెస్ట్ ఆప్షన్ వచ్చేసి గుంటూరు ఎక్స్ప్రెస్ ట్రైను. ఇదైతే మనకు జోగులాంబ రైల్వే స్టేషన్లో అయితే పక్కా ఆగుతుంది. ఇంకా ఇది డైలీ ట్రైన్ కాబట్టి మీకు ఈజీగా టికెట్స్ అయితే దొరుకుతాయి. అలా మనం రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే బయటికి ఇలా రాగానే మనకు నెంబర్ ఆఫ్ ఆటోస్ అయితే ఉంటాయి, షేర్డ్ వెహికల్స్ ఇవి. ఇక్కడ నుంచి మనకు టెంపుల్ 8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మనం ఈ యొక్క వెహికల్స్ ద్వారా మనం అలంపూర్ జోగులాంబ టెంపుల్స్ అయితే వెళ్దాం. ఓకేనా? మననైతే టెంపుల్ కమాన్ దగ్గర అయితే ఆటో వాడు దింపేశాడు. సో మనకు వచ్చేసి పర్ పర్సన్ 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తుండే ఆటో పర్సన్ అయితే. సో మనం అక్కడ దిగేసి ఇక్కడైతే మనకు పెయిడ్ పార్కింగ్ అయితే ఉంటుంది, చూసుకోవచ్చు, ఇవన్నీ అవే. సో మనమైతే లోపలికి వెళ్దాం. గేట్ నెంబర్ 1 దగ్గరకి అయితే వెళ్దాం ఫస్ట్ అయితే. అక్కడ నుంచి లోపల మొత్తం కవర్ చేసుకొని బయటికి అయితే వద్దాం. రైట్ మనం అలా గేట్ నెంబర్ 1 నుంచి లోపలికి రాగానే మనకు ఫస్ట్ వచ్చేసి ఒక శివాలయం అయితే వస్తుంది. మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆ శివాలయము. మొత్తం ఇక్కడ వచ్చేసి అంతా రెడ్ స్టోన్తోనే ఉంటుంది టెంపుల్స్ అన్నీ. మీరు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉంది టెంపుల్ మొత్తము, మీరు చూసుకోవచ్చు. మీరు అలా లోపలికి వస్తే మీకు శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం అయితే వస్తుంది. దాని లోపలికి రాగానే మనకైతే కనిపిస్తుంది కదా, జూమ్ చేస్తున్నా చూడండి, అది మెయిన్ టెంపుల్ శివాలయంది. సో అది అక్కడికైతే ఫోన్ అలౌ లేదు సో ఇక్కడ కొంచెం పక్కకు ఉన్నాయన్నీ నీకైతే చూపిస్తాను. నాకు వీలైనంత వరకు అయితే నేను క్యాప్చర్ అయితే చేశాను, ఒక్కొక్కటిగా చూడండి. ఈ యొక్క గుహలో మీరు చూసుకుంటే అమ్మవారి యొక్క విగ్రహం అయితే ఒకటి ఉన్నది. అలాగే ఎదురుగానే అమ్మవారికి అద్దం అయితే ఒకటి పెట్టారు, చూసుకోవచ్చు. అలాగే ఒక గణపతి అయితే ఉన్నది. సో అలా చూసుకొని పక్కకు వెళ్తే మీకు దశమహావిద్యలో ఉండే అమ్మవాళ్ళందరూ అయితే మీకు ఇక్కడ కనిపిస్తారు, ఒక్కొక్కటిగా చూడండి. స్వామివారి గర్భగుడిలో అయితే ఫోన్స్ అయితే అలౌ లేదు. సో నేనైతే వీడియోలు, ఫోటోలు ఏం తీయలేకపోయాను. మీరు పర్సనల్గా విజిట్ చేసినప్పుడు అయితే తప్పక విజిట్ అయితే చేయండి. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళంగానే మనకైతే కొన్ని ఉపాలయాలు అయితే
కనిపిస్తాయి. ఒక్కొక్కటిగా చూపిస్తాను, చూడండి. అలా చూసుకొని ఆ చిన్న గేట్ ముందుకు ఇలా వచ్చి లెఫ్ట్ సైడ్ వెళ్తే మీకు శివాలయం చాలా బాగుంది. మీరు కూడా చూడండి. లెఫ్ట్ సైడ్కి ఆలయం చుట్టూ ఒక వీడియో అయితే తీశాను, చూడండి. ఇది మెయిన్ టెంపుల్ యొక్క శ్రీ జోగులాంబ అమ్మవారి దేవస్థానం. ఉచిత దర్శనం లైన్. మనకి ఏం తెలియదు ఇక్కడ, ఓన్లీ సీక్వెన్స్గా వెళ్ళిపోతే అయిపోతుంది. మనమైతే 100 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ అయితే తీసుకున్నాం. కొద్దిగా పబ్లిక్ అనిపించారు, సో టైం వేస్ట్ ఎందుకు అని చెప్పి నేనైతే 100 రూపీస్ టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నా. కొంచెం రెస్టారెంట్ దొరుకుతుంది కదా మనకు. మెయిన్ ఫుడ్ తినలేదు వాళ్ళు పొద్దున్నేసి ఫాస్టింగ్లో, విపరీతంగా కొడుతుంది. హోమ్ ఫ్రీ మాత్రమేనా కొద్దిగా చూసుకోవచ్చు ఆ రివ్యూ. మీరు చూస్తే అసలు వైబ్ వేరే ఉంది. అంత అమ్మవారి టెంపుల్ చేసుకోవచ్చు. ఇదంతా ఫ్రీ దర్శనం యొక్క లైను. అట్లా కానీ మనం లైన్లోకి అయితే స్పెషల్ ఎంట్రీ అయితే ఇదంతా లైన్. ఇప్పుడు సేవనమాత దేవస్థానానికి వాటి అయినా ఓకే ప్లాన్ లోపలికి అయితే దర్శనం చేసుకున్నాక మళ్ళీ ఒకసారి అప్డేట్ ఇస్తా, ఓకేనా?
ఓకేనా. మనకైతే సేమ్ వేలూరు గోల్డెన్ టెంపుల్ ఉంటుంది కదా, సేమ్ అదే టైప్లో చుట్టూ ఒక వాటర్ది పౌండ్ లాగా పెట్టి మధ్యలో టెంపుల్ని అయితే కట్టారు. కానీ అక్కడైతే మొత్తం గోల్డ్ ఉంటుంది కదా, ఇక్కడ అట్లేం లేదు, మొత్తం రెడ్ స్టోనే. ఇక్కడ రెడ్ స్టోన్ ఉంది ఇక్కడ. సో దర్శనం అయితే చాలా బాగా అయింది. 2 నిమిషాలు 3 నిమిషాలు చూసిన అమ్మవారి దగ్గరికి వర్తే అనిపించింది నాకైతే. చాలా తొందరగా 5 మినిట్స్ పడ్డలే నాకైతే. తర్వాత నెక్స్ట్ అక్కడ శివాలయాలు ఉన్నాయి కదా మనకు 9. ఆ 9 శివాలయాలు అయితే చూసుకుందాం. అయితే మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే మీకైతే 9 శివాలయాలు అయితే మెయిన్, అంటే చాలా ఉంటాయి గుడి చుట్టూ, కానీ మీకైతే 9 శివాలయాలు మెయిన్ టెంపుల్స్ ఉంటాయి. ఒక మెయిన్ టెంపుల్స్ పైన డ్రోన్ షాట్లో మీరు చూస్తే మాత్రం మీకు ఒక నక్షత్రం ఆకారంలో కనిపిస్తుంది. నేనైతే అది చూపించలేను, ఎందుకంటే నా దగ్గర డ్రోన్ లేదు. రేపే కొనుక్కొని అయితే పక్కా చూపిస్తా, ఓకేనా. నెక్స్ట్ శివాలయాలు దర్శనం చేసుకున్న తర్వాత బయటికి ఇట్లా అని మనం బయటికి వెళ్తే ఇక్కడ గోశాల కూడా ఉంటుంది, చూసుకోవచ్చు. ఈ యొక్క గోశాల బయట అక్కడ గోశాల కూడా ఉంటుంది, చూసుకోవచ్చు. ఈ యొక్క గోశాల మనం కొద్దిసేపు టైం అయితే స్పెండ్ చేయొచ్చు, చూసొచ్చు. కొన్ని నందులు అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. అలా కొద్దిసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి ఒక 2-3 ఫోటోలు వీడియోలు అన్నీ తీసుకొని తర్వాత ఇక సంగమేశ్వర టెంపుల్ టైమింగ్ చెక్ చేసుకోవాలి ఫస్ట్. మెయిన్ మనకి ఏం తెలియదు, ఖాళీ బుక్ చేసుకుని వచ్చిన అంతే. సో నేను ఇక్కడ చూసి ఏది ఫస్ట్ చూడాలి, ఏది సెకండ్ చూడాలి అని చూసి అన్నీ చెక్ చేసుకొని మీకైతే ప్రాపర్గా ఎట్లా పోవాలో అట్లనే ప్రాపర్గా పెట్టి యాడ్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకోటి వచ్చేసి నేను టెంపుల్ టైం క్లోజ్ చేసే టైంకి వచ్చిన వాటి, సో డైరెక్ట్గా నేను మార్నింగ్ స్నానం చేసిన వాటి టెంపుల్కి వెళ్ళిపోయినా. టెంపుల్ అంతా ఇదే, చూసుకోవచ్చు. మొత్తం పైకి చూపిస్తున్నా. టెంపుల్కి వెళ్ళిపోయి దర్శనం చేసుకున్న తర్వాత వచ్చి ఇక్కడ మనకు పారే నది కూడా ఉంటుంది, తుంగభద్ర కృష్ణ 2 కలిసి పారుతాయి. సో ఇదే ఆ నది. ఇక్కడ మనం స్నానం కూడా చేసుకోవచ్చు. అంటే పొద్దున్నే వస్తే అక్కడ చూడొచ్చు మీరు, అక్కడ దిగుతురు, మీకు కనిపిస్తుందో లేదో అక్కడ. సో అది ఒక గుండం టైప్ మనకు. టెంపుల్ పక్కకే ఉంటుంది, ఆ మెయిన్ టెంపుల్ ఉంటుంది కదా, నేమ్ టెంపుల్ పక్కకే ఉంటుంది. నాకు టైం లేదు కదా, సో 1 o'clock గుడి క్లోజ్ చేస్తారని చెప్పి నేను ఏం చేసిన డైరెక్ట్ అయితే వెళ్ళిపోయినా. సో అట్లా మళ్ళీ నాకు 5 o'clockకే రివర్స్ ట్రైన్ ఉంటుంది. సో మరి అంతా కవర్ చేయాలి, అన్నీ చూపించాలి అంటే కొంచెం అడ్జస్ట్ కావాలి కదా. సో అందుకే తినకుండా కూడా నేను వీడియోస్ చూపించడానికి ట్రై చేస్తున్నా, మ్యాక్సిమం కవర్ చేయడానికి. నేను చూసినాయి మీరు కూడా చూడాలి అని చెప్పి అంతే. పక్కకే ఇంకొక శివాలయం అయితే ఉంది, చూసుకోవచ్చు. చాలా పెద్దగా ఉంటున్నాయి ఆలయం మొత్తం చూసుకోవచ్చు. బ్రహ్మసూత్రం దీని కూడా ఉంది. ఏమో మరకత్త లింగం ఉంటుంది చూసినావా, ఆ టైప్లో ఉంది. ఓం నమ శివాయ సదాశివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనా మృత్యోర్ముక్షయమామృత. ఓం నమ శివాయ నమః. శివయ్య. ఇక్కడ ఇంకొక శివాలయం అయితే ఉంది, చూసుకోవచ్చు మీరు. ఇదొక కాపర్ లాగా అనిపిస్తుంది కానీ ఓం నమ శివాయ. చూద్దాం, బ్రహ్మసూత్రం కూడా ఉంది. ఓం నమ శివాయ. కానీ స్టోనే, చూసుకోవచ్చు. లాస్ట్కి ఇంకొకటి ఫైనల్గా ఇక్కడ ఇంకొక ఆలయం అయితే ఉంది, దాన్ని కూడా చూద్దాం. ఆలయంలో చూసి మొత్తం ఫైనలైజ్ చేసి మొత్తం ఎడిట్ చేసి మీకైతే అప్లోడ్ చేసి చూపిస్తా, ఓకేనా. కొన్ని క్లిప్స్ సెట్ అయితే లేవా డౌట్గా ఉంది, చూద్దాం. ఇంకొక ఆలయం. నమ శివాయ
సదాశివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుతమిత బంధనా మృత్యోర్ముక్ష్యమామృత. ఓం నమ శివాయ. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఉంటే అన్ని శివాలయంలో బ్రహ్మసూత్రం అయితే పక్కా ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఆ ఒక బ్రహ్మసూత్రం అనేది కనిపిస్తుంది. అయితే ఆ ఒక బ్రహ్మసూత్రం ఉన్న శివాలయం ఎంత గొప్పదో మన మాటలో మనమే చెప్పలేము. అంత పవర్ఫుల్ది టెంపుల్ అవుతుంది ఆ లింగం వల్ల. నార్మల్గా చెక్కింది కాదు అది, దాని మంత్రంతో ఆ ఒక శివాలయానికి మీ ప్రతిష్ట చేస్తారు. సో అందుకే అంత పవర్ఫుల్గా ఉంటాయి కొన్ని శివాలయాల్లో ఉన్న శివలింగాలు. అది ఎండలు అయితే విపరీతంగా కొడుతున్నాయి. అసలు చాలా అవుతుంది, తిరగలేకపోతున్నాం. కానీ చూడాలి, ప్లేస్కి వచ్చినాము అంతా కవర్ చేయాలన్నది మన ఎయిమ్. తినకుండా ఫాస్టింగ్లో ఉండి కవర్ చేయాలి. మెయిన్గా 99% ఫాస్టింగ్లో ఉండే ఆ ఒక దర్శనం కావాలి అనేది నా ఒక సంకల్పం. అందుకనే నేను తినకుండానే వస్తా. సో ఇప్పుడు కూడా తినకుండానే వచ్చినానుకో, అలా అంతా చూసుకొని ఇప్పుడైతే బయటికి అయితే బయటికి వెళ్దాం అంటున్నా కానీ వెళ్ళలేకపోతున్నా. అదొక ఆలయం ఇదొక ఆలయం వస్తుంది, వెళ్ళలేకపోతున్నా. ఇప్పుడైతే వెళ్తున్నాను. నిజంగానే అయిపోయినా, అన్నీ కవర్ చేసిన. ఓకేనా, అంతా అయితే చూసేసిన, మొత్తం అంతా కవర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం ఏమన్నా తినేసి సంగమేశ్వర ఆలయంకి అయితే బయలుదేరాం. ఇక్కడికి కరెక్ట్గా 1 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. సో మనమైతే సంగమేశ్వర ఆలయంకి అయితే వెళ్దాం. అలాగే ఇక్కడ మనకు గుడి పక్కకే మసీదు కూడా ఉంటుంది, చూసుకోవచ్చు మీరు. ఇది పెద్ద కాంట్రవర్సీ కూడా అవుతుంది. చూద్దాం ఏమవుతుందో చూడాలి. అవసరమా అవసరం లేదు కదా. చూద్దాం. కానీ ఓకే, చెప్పలు వేసుకొని ఇంత తిని సంగమేశ్వర ఆలయం కాడ మళ్ళీ వెళ్తాం. మనకైతే అలంపూర్ జోగులాంబ టెంపుల్ పోయే దారిలో ఉన్నాయి, సంగమేశ్వర టెంపుల్ కూడా వస్తుంది. బస్ స్టాప్ కన్నా ముందే మనకు అలంపూర్ బస్ స్టాప్ ఉంది కదా, ఆ బస్ స్టాప్ కన్నా ముందే ఒక హాఫ్ కిలోమీటర్ ముందే మనకు ఈ యొక్క టెంపుల్ అయితే ఉంటుంది, సంగమేశ్వర టెంపుల్. చూసుకోవచ్చు, ఇదే మనకు అలంపూర్ జోగులాంబ పోయే రూట్. సో ఇక్కడనే మనకు లెఫ్ట్ సైడ్లోనే రైట్ సైడ్లోనే మనకి టెంపుల్ అయితే ఉంటుంది, సంగమేశ్వర టెంపుల్ అని. మనం లోపలికి పోయినాక చూపిస్తా ఎట్లుంటుంది ఏంటి అని. ఎంత బాగుందో, ప్రశాంతంగా. నేనైతే అనుకోమని తినమనుకుంటున్నా, అంత బాగుంది. మొత్తం చుట్టూ గార్డెన్, చల్లగా గాలి వస్తుంది. ప్రశాంతంగా అనుకోమంటే ఇప్పుడే అనుకుంటా. లోపలికైతే పోదాం, చాలా బాగా అయితే కనబడుతుంది. చూసుకోండి వివరంగా లోపలికి వచ్చు ఎట్లుందో. బయట నంది, లోపల కొంచెం డిఫరెంట్గా, చాలా డిఫరెంట్గా ఉంది. నేను చాలా టెంపుల్స్ వెళ్ళాను, కానీ కొద్దిగా ఎక్కువ డిఫరెంట్గా అనిపిస్తున్నాను. లోపలికి అయితే వెళ్దాం. ఓం శివుడు. ఓం నమ శివాయ. ఇక్కడ కూడా గుడి చుట్టూ చూద్దాము రండి.
ఎట్లా స్టార్ట్ చేయాలో కూడా అర్థమవుతుంది నాకు. నేను పోవాలనుకున్న టెంపుల్ ఒకటి, ఇంత సడన్ సర్ప్రైజ్ అసలు. నేను పోవాలనుకున్న టెంపుల్ ఒకటి, వెళ్ళింది ఒకటి, ఇప్పుడు వచ్చింది ఒకటి. అసలు నేను సోమశిలలో ఉన్న సంగమేశ్వర టెంపుల్ పోదాము అని అనుకున్నా, కానీ అలంపూర్ జోగులాంబ శక్తిపీఠం చూపించింది, శివాలయం సంగమేశ్వర శివాలయం అలంపూర్ చూపించింది. అంటే మనం చూడాలి అని అనుకున్నప్పుడు చూడలేము, ఆయన తప్పించుకుంటేనే మనం వస్తాము అన్నది మరొకసారి. అట్లా ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా మమ్మీ. అసలు ఆమె బయటికి పోను అని అనుకుంది, కానీ ఎవరు వెళ్ళలేదు కూడా. ఆమె పోయింది కాశీకి పోయింది, ఫ్లైట్ ఎక్కింది. అంటే అవి పెద్ద విషయాలు అని మీకు అనిపించవచ్చు, కానీ ఆమెకు అది పెద్దమైన విషయం, నాకైనా పెద్ద విషయం. అంటే ఆయన చూడాలని అనుకున్నప్పుడు ఎవరు ఆపలేరు. అట్లా అదే చెప్పబోతాను అంతే. పెద్ద ఏదో షో చేసుకోవాలన్నది నాకేం లేదు ఇప్పుడు. ఇంకోటి వచ్చేసి మనకు అదేంది, ఇంకోటి వచ్చేసి మనకు పెద్దగా ఏం ఖర్చు ఏం కాలేదు. ట్రైన్స్కి వచ్చేసి మనకు 500లో అయిపోయింది. తత్కాల బుక్ చేసిన 500లో అయిపోయింది. అంటే చూడండి, తక్కువలో అయిపోతుంది, బడ్జెట్లో అయిపోతుంది 500. మళ్ళీ ఆటో 40, ఇటు నుంచి ఆటో 40, 80 రూపీస్. 500 80 ఎంత, సరే ఒక 100, 600. ఫుడ్కో 200. అటు ఇటు తిన్నది ఏం లేదు, ఇప్పుడు పోయి అలా చేయాలి. ఫుడ్కో 200, 600, 800. ఇంటికో 100 అనుకో. సికింద్రాబాద్ నుంచి ఇంటికి 100, 100, 900. అంటే బడ్జెట్లో అండర్ 1000లో నువ్వు జోగులాంబ సంగమేశ్వర ఆలయం విజిట్ చేస్తావు, అది నాది గ్యారంటీ. ఓకేనా? చెప్పుల కోసం మళ్ళీ రివర్స్ వచ్చింది. చెప్పులు అని ఇప్పినా మర్చిపోయా మళ్ళా. అట్లా రైటా. నేనైతే ఖుష్. 18 శక్తిపీఠాల్లో ఒకటైనా జోగులాంబ అయితే దర్శనం చేసుకున్నా, చాలా సంతోషంగా. మనకైతే జోగులాంబ బస్ స్టాప్ నుంచి అయితే 1 అవర్కి ఒకటైతే బస్ అయితే ఉంటుంది మామ. అలాగే ఆటోస్ అయితే కూడా ఉంటాయి. మీకు ఏ టైంకి ఏది దొరికితే దాన్ని అయితే ప్రిఫర్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి మనమైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. అదే నేను ఎక్కిన బస్సు, అక్కడి నుంచి అదే మన రైల్వే స్టేషన్ అయితే చిన్నగానే ఉంటుంది. సో చిన్నది, కొత్తది, మన టూరిజం డెవలప్ చేస్తారు కదా, అలా ఇది కూడా డెవలప్ చేశారు మామ. సో అలా మనము దిగి నడుచుకుంటూ అయితే రైల్వే స్టేషన్ అయితే వెళ్తున్నాం. నా దగ్గర సికింద్రాబాద్లో తీసిన వీడియో అయితే డిలీట్ అయిపోయింది, లేదు, సారీ ఏమనుకోకండి, ఇది దీంట్లోనే చెప్పేస్తున్నా. సో అట్లా మామ, అట్లా కంప్లీట్ చేసుకొని నేనైతే 11:30, 12 వరకు అయితే ఇంటికి అయితే చేరుకున్నాను. ఇంకోటి నేను చాలా కష్టపడి ఈ వీడియోని అయితే చేశాను. ఒక లైక్, సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. ఉంటాను. థ్యాంక్ యూ. బాయ్.